ఐపీఎల్ 2024 15వ మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్ ఆర్సీబీ హోమ్ గ్రౌండ్ చిన్నస్వామి స్టేడియంలో జరిగినప్పటికీ బెంగళూరు జట్టు మ్యాచ్ను గెలవలేకపోయింది. ఈ మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్ 28 పరుగుల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును సులభంగా ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 181 పరుగుల భారీ స్కోరు చేయగా ఆర్సీబీ 19.4 ఓవర్లలో 153 పరుగులకే పరిమితమైంది. మయాంక్ యాదవ్ మరోసారి అద్భుతంగా బౌలింగ్ చేసి 3 వికెట్లు పడగొట్టాడు. అతను వరుసగా రెండోసారి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకుని సత్తా చాటాడు. ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాట్స్మెన్ గ్లెన్ మాక్స్వెల్ ఐపీఎల్ 2024లో మెరుగైన ప్రదర్శన చేయడంలో విఫలమవుతున్నాడు. ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ కూడా ఆడలేకపోయాడు. మంగళవారం కూడా లక్నో సూపర్ జైంట్స్తో జరిగిన మ్యాచ్లో ఖాతా తెరవకుండానే రెండో బంతికే అవుట్ అయ్యాడు. దీంతో చెత్త రికార్డు కూడా అతని పేరిట నమోదైంది. మాక్స్వెల్ ఇప్పుడు ఐపీఎల్లో అత్యధికంగా అవుట్ అయిన 3వ బ్యాట్స్మెన్గా నిలిచాడు. ఐపీఎల్లో గ్లెన్ మాక్స్వెల్ 0తో అవుట్ కావడం ఇది 16వసారి. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక డకౌట్లు అయిన రికార్డు రోహిత్ శర్మ పేరిట ఉంది. ముంబై ఇండియన్స్ మాజీ సారథి రోహిత్ శర్మ 17 సార్లు పరుగులేమీ చేయకుండానే అవుట్ అయ్యాడు. ఆర్సీబీకి చెందిన దినేష్ కార్తీక్ రెండో స్థానంలో ఉన్నాడు. అతను కూడా 17 సార్లు మాత్రమే 0 వద్ద అవుట్ అయ్యాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.